సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో క్లాస్ 1 చెప్పుకున్నాము. క్లాస్ 1కి సంబంధించి మోడల్ 1 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. ఈరోజు సెకండ్ క్లాస్లో మోడల్ 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. అవకాశం ఉంటే మోడల్ 3, మోడల్ 4 కూడా ఫినిష్ చేద్దామండి. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, మోడల్ ఏంటంటే వెన్ వన్ సైడ్ అండ్ 2 యాంగిల్స్ ఆర్ గివెన్ అండి. అంటే మనకు ప్రాబ్లంలో ఒక సైడ్ ఇస్తాడు లెంత్, అదేవిధంగా 2 యాంగిల్స్ కూడా ఇస్తాడండి. ఒక ట్రయాంగిల్కి సంబంధించి ఒక సైడ్ యొక్క లెంత్ ఇస్తాడు, 2 యాంగిల్స్ ఇస్తాడండి. ఓకే. మనం రిమైనింగ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిమైనింగ్ 2 సైడ్స్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే. ఇప్పుడు డయాగ్రామ్ వేసాను చూడండి. మోడల్ 2కి సంబంధించి ఏబీసీ ట్రయాంగిల్కి సంబంధించి ఏవో 2 యాంగిల్స్ ఇచ్చాడుగా, ఏబీ 2 యాంగిల్స్ ఇచ్చాడు, ఏదో ఒక సైడ్ ఇచ్చాడు, ఏ కానీ బి కానీ ఏదో ఒక సైడ్ ఇచ్చాడు. ఓకే. క్వశ్చన్ చూద్దాం చూడండి. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ స్మాల్ ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ద సైడ్ని రిప్రజెంట్ చేస్తుందండి. స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి ఇచ్చాడు, 30 డిగ్రీస్ ఇచ్చాడు ఈచ్. ఓకే. ఇప్పుడు సాల్వ్ ద ట్రయాంగిల్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 3 సైడ్స్ యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అదేవిధంగా ఒక సైడ్ ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 2 సైడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి మనం. ఓకే. జాగ్రత్తగా చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే మనకి స్మాల్ ఏ ఈక్వల్స్ 2 ఇచ్చాడు, క్యాపిటల్ ఏ ఎంత ఇచ్చాడు 30 డిగ్రీస్, అండ్ క్యాపిటల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇచ్చాడు. డయాగ్రామేటిక్గా చూడండి. సో ఏబీసీ ట్రయాంగిల్ సంబంధించి ఏ 30 డిగ్రీస్, సి 30 డిగ్రీస్, క్యాపిటల్ ఏకి ఎదురుగుండా స్మాల్ ఏ కదా 2 ఇచ్చాడండి. డయాగ్రామ్ ఇది. ఓకే. మనకి మామూలుగా జనరల్గా తెలుసు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ 180 డిగ్రీస్ అని మనకు తెలుసండి. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఆల్రెడీ 2 యాంగిల్స్ ఇచ్చాడు, ఇంకొక యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి? వీ నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. యాంగిల్ ఏ 30 డిగ్రీస్ అని ఆడే ఇచ్చాడు, బి తెలియదు కనుగొందాం. సి 30 డిగ్రీస్, 180 డిగ్రీస్. సో 30 + 30 ఎంత? 60 డిగ్రీస్ ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. సో బి ఈక్వల్ టు ఏమవుద్ది? 180 - 60 అండి. అంటే యాంగిల్ బి ఎంత వచ్చిందండి? 120 డిగ్రీస్. ఎంత వచ్చింది? యాంగిల్ బి 120 డిగ్రీస్ అండి. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ ఉన్నటువంటి లెంత్ స్మాల్ సి ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ స్మాల్ బి ఫైండ్ అవుట్ చేయాలండి. దీని కొరకు మనము సైన్ రూల్ ఉంది కదా ఫార్ములా, ఫ్రమ్ సైన్ రూల్ ఫార్ములా అప్లై చేద్దాం. ఫ్రమ్ సైన్ రూల్. సో సైన్ రూల్ ఫార్ములా ఏంటి? ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ సి అండి. మీకు గుర్తుందో లేదో తెలీదు, మోడల్ 1 ప్రాబ్లంకి కొసైన్ ఫార్ములా వాడాం, మోడల్ 1కి కొసైన్ ఫార్ములా వాడాం. సో రిమైనింగ్ మోడల్స్కి మనము మ్యాక్సిమం సైన్ రూల్ వాడితే వచ్చేస్తాయండి. ఓకే. సో ఏ స్మాల్ ఏ అంతా మనకి 2 అని ఇచ్చాడు కాబట్టి మనకి స్మాల్ ఏ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు, బై సైన్ ఏ వాల్యూ ఎంత అండి? 30 డిగ్రీస్ అండి. ఏ వాల్యూ 30 డిగ్రీస్. సో బి కదా, బి బై బి అంతా మనకు తెలియదు, బై సైన్, ఇక్కడ క్యాపిటల్ బి అంటే 120 డిగ్రీస్ అండి. సి అంతా తెలియదు, స్మాల్ సి ఇది తెలియదు మనకి, ఇది స్మాల్ సి పైన ఉన్నది, స్మాల్ సి ఇక్కడ క్యాపిటల్ సి అండి. సి బై సైన్ సి వాల్యూ ఎంత? 30 డిగ్రీస్. ఓకే. ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ చేద్దాం, ఇవి 2 ఈక్వల్ చేద్దాం. 2 కేసులు తీసుకుందాం. టేక్ 2 బై సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు బి బై సైన్ 120 డిగ్రీస్. ఇదొక కేసు. అంటే ఫస్ట్ దాన్ని రెండో దానికి, ఫస్ట్ దాన్ని చివరి దానికి కూడా ఈక్వల్ చేద్దాం. 2 బై సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు సి బై సైన్ 30 అండి. ఓకే. 2 బై సైన్ 30 వాల్యూ ఏమవుతుందండి? సైన్ 30 వాల్యూ ఏమవుతుంది? 1/2 అండి. ఓకే. బి బై సైన్ 120 డిగ్రీస్ అలా ఉంచండి, నెక్స్ట్ స్టెప్లో మారుద్దాం.
ఇక్కడ కూడా 2/sin30 ఎంత 1/2 ఈక్వల్ టు C బై ఇక్కడ కూడా sin30 అయినా డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నో ప్రాబ్లం. C వాల్యూ 2 వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్గా. 2 ఈక్వల్ టు C, దట్ మీన్స్ C వాల్యూ 2 వచ్చింది. ఓకే, ఇంకా మనం కనుగోవాల్సింది స్మాల్ b ఒకటే కనుగోవాలండి. ఓకే, సో ఈ 2 పైకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతే 4 ఈక్వల్ టు b/sin120 degrees అండి. సో ఇటు సైడ్ పంపించండి. 4 ఇంటూ sin120 degrees ఈక్వల్ టు b అండి. అంటే b ఈక్వల్ టు దీని ఎలా రాయచ్చు కదా, 4 sin120 degreesని 180 - 60 కింద రాద్దాం. 180 - 60 అండి. సో 180 - 60 ఇది ఎన్నో కోఆర్డినేట్లో ఉంటుంది. 180 - 60 అనేది 180 - θ అండి. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్. 180 అంటే దానికి అదే కదా వస్తుంది, అంటే 4 ఇంటూ sin60 degrees అండి. sin60 degrees అంటే b ఈక్వల్ టు ఏమొచ్చింది, 4 ఇంటూ sin60 వాల్యూ √3/2 అండి. 2 1 జా 2 2 జా అంటే b వాల్యూ ఎంత వచ్చింది, 2√3 అండి. దేర్ ఫార్ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ స్మాల్ b ఫైండ్ అవుట్ చేసాం 2√3, ఇంకా స్మాల్ c ఫైండ్ అవుట్ చేసాం, అండ్ క్యాపిటల్ B కూడా ఫైండ్ అవుట్ చేసాం 120 degrees. ఓకే, ఈ మోడల్లో మనం ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేస్తామండి. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాను లాస్ట్లో. అన్నీ సైన్ రూల్ మీద ఉంటాయండి, ఈజీయే. నెక్స్ట్, వెన్ 2 sides అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఆర్ గివెన్. అంటే ఎలాగా ఏబీసీ ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే ఇక 2 sides ఏబీ ఇస్తాడు, ఏసీ ఇస్తాడు. ఓకే, వాటి మధ్య యాంగిల్ ఇస్తాడండి. వెన్ 2 sides అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఆర్ గివెన్. ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటే ఇది. ఓకే, అంటే ఏబీ ఇస్తాడు, ఏసీ ఇస్తాడు, వాటి మధ్య యాంగిల్ కూడా ఇస్తాడు. అటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్, అటువంటి మోడల్స్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దామండి. సాల్వ్ ద ట్రయాంగిల్ ABC. Solve the triangle ABC if small a equals to 2, small c equals to √3 + 1, and capital B equal to 60 degrees అండి. అంటే ఒక ట్రయాంగిల్కి సంబంధించి 2 లెంత్లు ఇచ్చాడు, వాటి మధ్య ఇంక్లూడ్ అయినటువంటి యాంగిల్ ఇచ్చాడు. డయాగ్రమెటిక్గా ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. A B C. ఓకే, ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చాడంటే ఇది ఇచ్చాడండి, 2 ఇచ్చాడు. స్మాల్ సి అంటే ఇది ఇచ్చాడండి, √3 + 1 ఇది ఇచ్చాడండి. ఓకే, వాటి మధ్య యాంగిల్ అంటే ఇది ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. డయాగ్రమెటిక్గా ఇలా చూసుకోవాలండి. ఇది ఇచ్చాడు మనకి, ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సొల్యూషన్లో గివెన్ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూడండి. గివెన్ స్మాల్ ఏ 2 ఇచ్చాడు, C ఈక్వల్ టు √3 + 1 ఇచ్చాడు, అండ్ క్యాపిటల్ B ఎంత ఇచ్చాడు, వాటి మధ్య యాంగిల్ 60 degrees అని ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు మనము కొసైన్ ఫార్ములా వాడి ఇక్కడ B వాల్యూ కడదామండి. ఎందుకంటే ఇది తెలిసిపోయింది, ఇది కావాలి మనకి. కొసైన్ ఫార్ములా వాడి Bని కడదామండి. కొసైన్ ఫార్ములా వాడి Bని కడదాం. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది. అలాగైతే ఫ్రమ్ కొసైన్ ఫార్ములా సో B కావాలి కాబట్టి B² ఈక్వల్స్ టు మీకు ఐడియా ఉంటుంది, C² + A² -2AC cos B అండి. 2AC cos B ఫార్ములా. అంటే B² ఈక్వల్ టు C² అంటే ఎంత, √3 + 1C, దానికి హోల్ స్క్వేర్ చేయాలి, ప్లస్ ఏ వాల్యూ ఎంత అండి, 2, దానికి స్క్వేర్ చేయాలండి, 2². ఓకే, -2 ఇంటూ ఏ వాల్యూ 2 అండి, C వాల్యూ ఎంత, √3 + 1 cos B కదా. B అంటే ఎంత, 60 degrees అండి. B అంటే ఎంత, 60 degrees. అంటే B² ఈక్వల్స్ టు ఇది A + B హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. A² అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2AB, 2 ఇంటూ A అంటే √3, B అంటే 1 అండి. అంటే 2 ఇంటూ √3 ఇంటూ 1 ప్లస్ B² అంటే 1² అండి, ప్లస్ 2² అంటే 4,
మైనస్ 2 రూట్ 3 ప్లస్ 1 కాస్ 60 అంటే 1/2 అండి. ఇక్కడ 2కి చెల్లి అయిపోయింది. ఓకే, సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ స్క్వేర్కి రూట్ కట్ అయిపోయింది, 3 ఉంటుంది, ప్లస్ 2 రూట్ 3 1 అండి, అంటే 2 రూట్ 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 అండి, ప్లస్ 4 మైనస్ 2తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, మైనస్ 2 రూట్ 3 అంటే మైనస్ 2 రూట్ 3 మైనస్ 2 1 అంటే మైనస్ 2 అండి, మైనస్ 2 1 అంటే మైనస్ 2 అండి. ఓకే, ఇక్కడ మైనస్ రూట్ 3కి ప్లస్ రూట్ 3కి ప్లస్ 2 రూట్ 3కి మైనస్ 2 రూట్ 3కి క్యాన్సిల్ అయింది. సో బీ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ ఏం మిగిలింది జాగ్రత్తగా చూడండి. సో 3 + 1 అంటే 4 అండి, 4 + 4 ఎంత 8 మైనస్ 2 అండి, అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు 6 అయింది. దీని నుంచి బీ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, బట్ మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి రూట్ 6 అండి. బీ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ 6. ఇప్పుడు నువ్వు కొసైన్ ఫార్ములా వాడదాం, కొసైన్ వాడాం కదా, నువ్వు సైన్ రూల్ వాడదాం. నవ్ ఫ్రమ్ సైన్ రూల్ అండి, అంటే ఇక్కడ బీ వాల్యూ కనుగొనడం కోసం మనం కొసైన్ వాడాం. సో మిగతా మనం యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సైన్ రూల్ వాడదామండి. సో సైన్ రూల్కి సంబంధించి ఫార్ములా ఏంటండి, ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి. ఓకే, సో ఈ ఫార్ములా వాడతామండి. ఓకే, ఏకి సంబంధించి ఏ వాల్యూ ఎంత ఉందండి, 2 చూసుకోండి. మనకి ఇప్పుడు పోనీ ఏమేమి కావాలి, క్యాపిటల్ ఏ కావాలి, క్యాపిటల్ సి కావాలి, అంతే కదా. బి ఆల్రెడీ తెలుసు, ఇది కావాలి, ఈ రెండు కావాలి మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో ఇవి రెండు ఈక్వల్ చేద్దాం, లేదా వాల్యూస్ వేద్దామండి. ఏ వాల్యూ ఎంత 2 కదా, 2 బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత రూట్ 6 ఆల్రెడీ కట్టాం కదా, రూట్ 6 బై సైన్ బి వాల్యూ ఎంత 60 డిగ్రీస్, బి వాల్యూ 60 డిగ్రీస్ అండి. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ ఎంత రూట్ 3 ప్లస్ 1 బై సైన్ సి, ఇది కూడా కావాలి మనకి. కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం, తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేద్దామండి. ఓకే, అంటే ఏ విధంగా ఈక్వల్ చేయాలో చూడండి. 2 బై సైన్ ఏ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను, రూట్ 6 బై సైన్ 60 అండి. నెక్స్ట్ కేసులో ఈ రెండు ఈక్వల్ చేయాలి, 2 బై ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. నెక్స్ట్ కేసులో ఇవి రెండు ఈక్వల్ చేయాలి, తెలిసిన వాల్యూస్ కదా ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ కేసులో ఇవి రూట్ 6, నెక్స్ట్ కేసులో రూట్ 6 బై సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు రూట్ 3 ప్లస్ 1 బై సైన్ సి అండి. జాగ్రత్త చూడండి, మనకి ఏ కావాలి, సి కావాలి, ఈ వాల్యూ తెలుసు, అంటే దీన్ని ఈక్వల్ చేసాను, తర్వాత దీన్ని కూడా ఈక్వల్ చేశానండి. ఓకే, 2 బై సైన్ ఏ ఈక్వల్స్ టు రూట్ 6 బై సైన్ 60 వాల్యూ రూట్ 3/2 అండి. సైన్ 60 వాల్యూ ఎంత రూట్ 3/2 అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం, అంటే అప్పుడు ఏమవుతుంది, 2 రూట్ 3/2 ఈక్వల్స్ టు రూట్ 6 సైన్ ఏ అండి, రూట్ 6 సైన్ ఏ. సో దీనికి కూడా చెల్లండి, దీనికి కూడా చెల్లు అయిపోతుంది. ఓకే, నీకు ఓన్లీ సైన్ ఏ ఒకటే కావాలి కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుద్ది, రూట్ 3 ఇక్కడ రూట్ 6 ఇటు సైడ్ వచ్చేస్తుంది, రూట్ 6 అండి. సో ఒకే రూట్లో రాస్తే 3/6 అంటే 1/2 అండి. 3/6 అంటే ఎంత 1/2. అంటే ఇప్పుడు సైన్ ఏ ఏమవుతుంది, సో పక్కన చేస్తున్నాను చూడండి, సైన్ ఏ ఈక్వల్స్ టు √1/2 అండి. అంటే రూట్ 1 అంటే 1 2 అండి. అంటే సైన్ ఏ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, సో సైన్ 1/2 ఎక్కడ వస్తుంది, సైన్ 45 డిగ్రీస్ అండి. ఏ 45 డిగ్రీస్ అయినప్పుడే కదా వస్తుంది వాల్యూ, కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 45 డిగ్రీస్ వచ్చిందండి. ఏ వాల్యూ ఎంత 45 డిగ్రీస్. సో ఏ 45 డిగ్రీస్ వచ్చేసింది మనకి, ఆల్రెడీ బి తెలుసు మనకి. ఓకే, సో ఇది కట్టక్కర్లేదు, యాక్చువల్గా ఈక్వల్ చేసాం కానీ కట్టక్కర్లేదు. ఓకే, మామూలుగా వీ నో దట్ ఫార్ములా వాడియచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఇది వాడియచ్చు డైరెక్ట్గా. రెండు యాంగిల్స్ అయితే థర్డ్ యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ అంటే ఇక్కడ ఎంత కట్టాం 45 డిగ్రీస్,
బి అంటే ఆడు ఇచ్చాడు 60 degrees ప్లస్ సి ఈక్వల్స్ టు 180 degrees అండి. ఓకే, సో ఇదేమవుతుంది 105 degrees అండి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అండి. సి వాల్యూ ఏమవుతుంది 180 మైనస్ 105 అండి, దట్ ఈక్వల్ టు ఎంత అండి 75 degrees అండి. ఓకే, అంటే మనం ఇక్కడ ఏటెడ్ ఫైండ్ అవుట్ చేసాం, అది క్యాపిటల్ ఏ ఒకటి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి ఇచ్చాడు, క్యాపిటల్ బి ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ బి ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ ఏ స్మాల్ సి ఇచ్చాడు, మనం స్మాల్ బి ఫైండ్ అవుట్ చేసాం. స్మాల్ బి ఎంత అని ఫైండ్ అవుట్ చేసాం, √6 అని ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే, ఇంకో ఒక యాంగిల్ ఇచ్చాడు 60 degrees, మనం 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ ఈక్వల్స్ టు 45 degrees అని ఫైండ్ అవుట్ చేసాం అండ్ సి ఈక్వల్స్ టు 75 degrees అని కూడా ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే, హోంవర్క్ సమ్స్ అనేవి నేను పెడతాను, ఓకేనా? సో అవి కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.